నిన్న సాయంత్రము ఆశ్రమం పని మీద ఆశ్రమానికి ఏదో కావాల్సి ఉంటే కొనుక్కురావడానికి మన దగ్గరలో టౌన్ పలంనేరుకి వెళ్ళానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే గుర్తుపట్టి పలకరించారు. వీళ్ళు మన ఫాలోవర్స్ అనమాట. మన వీడియోలు చూస్తారంట. చాలా సంతోషంగా పలకరించారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నా సంతోషాన్ని అయితే మాటల్లో వ్యక్తపరచలేనండి. అంత సంతోషపడిపోతాను. ఈరోజు మీరందరూ ఈ రకంగా వీడియోలు చూడడం వల్లే కానీ నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్నట్లుగా. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఈ షాప్ ఆపోజిట్లో నేను వెజిటేబుల్స్ కొనడానికి వచ్చాను. ఈయన గుర్తుపట్టి గబగబా ఆ షాప్ దగ్గరికి వచ్చి, అమ్మ రండి అన్నట్లుగా వాళ్ళ షాప్కి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి ఈ రకంగా గాజులు తొడుగుతున్నారు. మా సొంత అక్కకి గాజులు తొడుగుతానన్న ఫీలింగ్ వస్తుందమ్మా నాకు. చాలా సంతోషంగా ఉంది. మీకు గాజులు తొడగడం నా అదృష్టం అన్నట్లుగా తను చెప్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ కూడా నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, మెయిన్ రోడ్లలో కదండి వెహికల్ సౌండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా లేకపోతుందని ఇట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఈ రకంగా. ఇంకా ఆ గాజులు అయితే మాత్రం ఉచితంగా అడిగారండి. డబ్బులు తీసుకోలేదు, అసలు వద్దన్నారు. ఇంక నేనేం చెప్పలేను. మీ అభిమానాన్ని నేను అడ్డు చెప్పలేను కదండి. అభిమానాన్ని డబ్బు పెట్టి కొనలేము కదా. కాబట్టి మనస్ఫూర్తిగా మీ అంగడి, మీ గాజుల అంగడి దినదిన అభివృద్ధి చెందాలా చెప్పనని మనస్ఫూర్తిగా దీవిచ్చానండి. అంతకన్నా నేనేం చేయగలనండి. మీ అందరికీ తెలుసు నాకు ఎర్రగాజులు అంటే చాలా ఇష్టం అన్నట్లుగా. తను కూడా ఎర్రగాజులే తొడిగారు నా చేతికి. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకెక్కడైతే గాజుల మలారం అంటారు కదా, దాని దండం పెట్టుకొని ఇంక అక్కడ నుండి బయలుదేరేశాను. ఇంకా మన కార్ అయితే పలంనేరులో తిరుగుతా అంటే మన అభిమానులు కొంతమంది గుర్తుపడతారు మన కారుని చూసి. కారు చూసి అబ్బాయి ఫోన్ చేశాడు, అమ్మ మీరు పలంనేరులో ఉన్నారు కదా, నా చెరుకుల బండి దగ్గరికి రండి ఒకసారి అన్నట్లుగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఏమంటే అబ్బాయి సంకల్పం చేసుకున్నాడంట, మన ఆశ్రమానికి చెరుకులు ఇవ్వాల మన వాళ్ళకి అన్నట్లుగా. దానికైతే ఇక్కడికైతే వచ్చాను. ఇదిగోండి ఈ రకంగా చెరుకులు చిన్న చిన్నగా కట్ చేసి దాన్ని కట్లలాగా కట్టి 3 కట్టలు నా చేతికి ఇచ్చాడనమాట. ఏమంటే ఆశ్రమానికి తీసుకెళ్ళి సన్నగా జోరి మన వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా అది కూడా మీ ముందుకు వీడియో తీసుకొని వస్తాను. చెరుకులు మెదుగుతుందమ్మా మన వాళ్ళకి అని మీరు అనుకోవచ్చు. ఊరికే చప్పరిస్తారండి, 1-2 పళ్ళులు ఉంటాయి కదా, చప్పరిస్తారు. నాకెట్లా తెలుసు అంటే, ఇంతకుముందు మేము ఒకసారి పుంగనూరు గుడికి వెళ్ళాం కదా జనవరి 1కి. ఆ రోజు ఇచ్చాను, చిన్న చిన్నగా కట్ చేపించి ఇచ్చానమాట బయలుదేరినప్పుడు ప్రయాణంలో. అప్పుడు కొంతమంది తిన్నారు కాబట్టి నాకు ఒక ఐడియా తింటారు అన్నట్లుగా. అన్నీ రుచి చూపిద్దాం అంతే కదా, ఎంతవరకు తింటే అంతవరకు అంతే. చూడండి తంది చిన్న వ్యాపారమే, కాకపోతే గొప్ప మనసు అనమాట, పెద్ద మనసు. ఎందుకంటే ఆశ్రమవాసులకి తన వంతుగా ఏదో ఒకటి ఇవ్వాల అన్నట్లుగా ఆ తాపత్ర, అది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న బాబు, తను కూడా మన అభిమాని అంట. ఇంత చిన్న వయసులోనే ఒక సర్వీస్ వీడియోలు, ఆశ్రమం వీడియోలు చూస్తున్నాడంటే తనకి ఎంత గొప్ప మనసు కదా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి బా.